మరి 2019లో ఇక్కడ రాయవరం దగ్గర గుర్తించి ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలి, ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ఆ రోజు కొన్ని పనులు మీరు చూస్తా ఉన్నారు. ట్రైన్స్ నిర్మాణం, ఇంటర్నల్ రోడ్స్, ఫార్మేషన్ రోడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టం గత 5 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మళ్ళీ వీటి నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి మరి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక ఆలోచనతోటి ఈ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయటం, రోడ్స్, ట్రైన్స్, అలాగే వాటర్, ఎలక్ట్రిసిటీ లాంటి అన్ని కూడా ఏర్పాటు చేయటం, సింగిల్ విండో ద్వారానే అనుమతులన్నీ ఇప్పించటం, ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కాకూడదు. మనం పెట్టుకున్న వెంటనే మనకి పని కావాలి, మన ఆలోచన, మన లక్ష్యం నెరవేరాలి తొందరగా అంటే ఇవి అవసరమని భావించి మరి ఇవన్నీ చేయటం జరుగుతా ఉంది. పారిశ్రామికవేత్తలందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పరిశ్రమ అంటే ఒక సిమెంట్ ఇండస్ట్రీ అవసరం లేదు. మనం చేసే కుటీర పరిశ్రమల దగ్గర నుంచి చిన్న పరిశ్రమలు, పచ్చళ్ళు మేకింగ్ గానీ, వెల్డింగ్ గానీ, ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ లో పనిచేసే వాళ్ళు గానీ అన్ని రకాలుగా కూడా మరి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని ద్వారా అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యువతకి కూడా శిక్షణ ఇప్పిస్తాం. మరి దాంట్లో కూడా యువత పాల్గొని అవకాశాలని, నైపుణ్యాన్ని పెంచుకొని మంచిగా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న సందర్భంలో మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతను కోరుతా ఉన్నాను.